వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. తనపై అక్రమ మైనింగ్ అంటూ పదే పదే మాట్లాడుతున్న వైసీపీ నేతలు 5 ఏళ్ల పాలనలో తనని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పొన్నూరు నియోజకవర్గంలో గెలిచి 3 కోట్ల రూపాయల పన్నుల భారం పడి అల్లాడిపోతున్న ప్రజలకు విముక్తి కల్పిస్తానని చెబుతున్న ధూళిపాళ్ల నరేంద్రతో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో ఎన్నికల వాడివేడిగా జరుగుతున్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో చూసుకుంటే కొద్దిసేపటి క్రితం పొన్నూరు సీనియర్ శాసనసభ్యులు 25 సంవత్సరాల శాసనసభ్యులుగా గెలిచారు. కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు లాఠీ చార్జ్ జరిగింది. నామినేషన్ ప్రక్రియ చూస్తే దాదాపుగా ఒక 4-5 గంటల నుంచి పొన్నూరు నియోజకవర్గానికి 10 కిలోమీటర్ల అవతల దాకా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. అసలు ఎన్నికల నామినేషన్ పరిస్థితి ఎంతమంది వచ్చారు, ఏం జరుగుతుంది పొన్నూరు నియోజకవర్గంలో, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా మీ నామినేషన్లో లాఠీ చార్జ్ జరిగింది. ఎంతమందికి ఏ నామినేషన్లో లాఠీ చార్జ్ జరగల అంటే ఎందువల్ల లాఠీ చార్జ్ జరిగింది, ఏం జరిగింది? లాఠీ చార్జ్ జరిగింది అనేది నాకే తెలియదు. ముఖ్యంగా ఏంటంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కానీ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం పాలన పట్ల, జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజా వ్యతిరేకత ఏంటనేది వచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారు, ఈ పాలన మీద ఉన్నారు. ఈ విధ్వంసం ఆపాలి అనే ఒక కసితో ఇవాళ ప్రజలు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా చూస్తే ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఒక ప్రజా ప్రభంజనం, ఒక ఓట్ల సునామీ రాష్ట్రంలో రాబోతుందనే దానికి ఇదే నిదర్శనం. అంటే నిన్న ఏదైతే అంబటి మురళి గారు నామినేషన్ జరిగిన ప్రక్రియలో ఆయన బహిరంగంగానే సవాళ్ళు విసిరారు. ఏదైతే జన ప్రభంజనం సృష్టించానో ఈ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకొని పోవడం ఖాయం, ఖచ్చితంగా వైసీపీ జెండానే పొన్నూరు నియోజకవర్గంలో ఎగరబోతుందని అంటున్నారు. నేను అనేది ఒకటే, కిలారి వెంకట రోసయ్య గెలిచింది 1100 ఓట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభావంలో. ఇంకా ఈయన గెలుస్తారని పగడకల్లాలంటే నేను చెప్పేదేం లేదు. నిన్న జరిగింది ఇది కాదు, పొన్నూరు మీద దండయాత్ర. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎక్కడికక్కడ బళ్ళు అడ్డం పెట్టి, ఆటోలు అడ్డం పెట్టి, ఎక్కడెక్కడో గుంటూరు నుంచి తరలించి ఏదో ఆయన పెద్ద ఎత్తున జనం వచ్చారని ఒక ప్రభంజనంలాగా ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీకి, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి నామినేషన్ వేయలేకపోయాడంటే దాన్ని బట్టే పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రజాయాత్ర కాదు ఆయన చేసింది నిన్న, పొన్నూరు మీద దండయాత్ర. ఎందుకంటే విచ్చలవిడిగా వైకాపాలో ఉన్న నాయకులు, కొంతమంది కార్యకర్తలు నిన్నే మేము ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశం జనసేన జెండాలు తీసుకెళ్తా ఉంటే కొంతమంది రౌడీ మూకలు చుట్టుముట్టి ఆపి గొడవ చేసే ప్రయత్నం చేస్తే దాని మీద మేము ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఎందుకంటే పొన్నూరులో రౌడీయిజం అనేది కుదరదు, అరాచకం అనేది కుదరదు. ఆ పాలనకి అంతం పలకాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆయన ఏదనుకున్నా కూడా పర్లా, మా దృష్టిలో ఏంటంటే అది పొన్నూరు మీద దండయాత్ర తప్పితే ప్రజాయాత్ర కాదు అయింది. అయితే ప్రధానంగా వినపడుతున్న చర్చ, పొన్నూరు నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది చేయలేదు. వైసీపీ ప్రభుత్వం పొన్నూరులో వచ్చిన తర్వాత మాత్రమే 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది. పెద్ద ఎత్తున మేము పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించాము. ఇంకా అది మళ్ళీ ఎవరి తరం కాదు, మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తేనే అభివృద్ధి అంటే చూపిస్తామంటున్నారు. నేను అనేది అదే, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజావేదిక ఎక్కంగా కూలగట్టాడు. కిలారి వెంకట రోసయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నికల ముందు రోడ్డు వైండింగ్ పేరుతో మేమున్నప్పుడు భూసేకరణ కింద చేయాలని డబ్బులు తెస్తే ఆయన దాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ధూళిపాళ్ల నరేంద్ర చేయలేని పని నేను చేశానని చెప్పి అడ్డగోలుగా బిల్డింగులు పడగొట్టాడు. మనం కూడా చూడటం జరిగింది. నెలల తరబడి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి. ఎందుకంటే మేము ఒకటే ఆలోచన చేసింది, ప్రజలని భాగస్వాములను చేసి మెప్పించి చేద్దాం అనుకున్నాం, అంతే మేము చేసింది. వాళ్ళు ఏదైతే డబ్బులు ఇవ్వాలని కోరుకున్నారో ఆ డబ్బులన్నీ కూడా మేము సమీకరించాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 22 కోట్ల నిధులు సమీకరించాం. అదనంగా ప్రభుత్వ గ్రాంట్ కోసం 10 కోట్లు పెట్టడం జరిగింది. మేము ప్రజలను మెప్పించి చేద్దాం అనుకున్నాం, వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అంతే. కాబట్టి దౌర్జన్యం చేసే అభివృద్ధి అని అంటే ఇంకా మనం చెప్పేదేం లేదు. అలాగే రేపే వాళ్ళ సమాధానం నేను చెప్పా, అంబటి మురళి చెప్పిన ఏ అయితే అడిగాడో, ఛాలెంజ్ చేశాడో అటన్నిటికీ రేపటి నుంచే మేము సమాధానం చెప్తాం. రేపటి రోజునే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం చేశారనేది ప్రత్యక్షంగా ఈ నియోజకవర్గం ఏ విధంగా అయితే కిలారి వెంకట రోసయ్య మీద ఒక ఛార్జ్షీట్ పెట్టామో అదేవిధంగా 2014-19 మధ్య ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని కూడా ప్రజల ముందు రేపు పెట్టబోతా ఉన్నాం.
ఏదైతే వేల కోట్ల రూపాయలు సంపాదించారు మైనింగ్ మీద అని పదే పదే మాట్లాడుతున్నారో ఆ వైసీపీ నాయకులు, అలాగే దాని మీద రుజువు చేయమంటున్నారు. ఇన్ని రోజులు ఏం చేశారని అంటున్నారు. అలాగే పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చూడాలంటే గతంలో కానీ ఇప్పుడు కానీ తాను అధికారంలో వస్తేనే అంటున్నారు. అది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజల మీద పడుతున్న పన్నుల భారాన్ని మాత్రం ఖచ్చితంగా తొలగిస్తూ ఉంటున్నారు. 3 కోట్ల రూపాయల మేర ఆ ప్రజలు భారం మోపుతున్నారంటే మా విషయం కాదు. దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో